బోధన్ న్యాయవాది, మహిళా న్యాయవాది కళ్యాణి ఇంతకుముందే మన సీనియర్ అడ్వకేట్ గణపతి గారు మాట్లాడి ఆమె వర్షన్ కూడా రికార్డ్ చేసిండు. ఆ వర్షన్ ప్రకారము ఆమె రిలేటివ్స్తో ఏదో ఫంక్షన్ అటెండ్ చేసి రాగా ఒక 16 ఏళ్ళ అబ్బాయి ఏదో అటాక్కి గురై ఆమె దగ్గరకు వచ్చి కాపాడమని అడిగితే నువ్వు ఆగు అని వెనుకకు చూస్తే ఒక 2-3 బైక్స్ పైన కొందరు మంది ఈ అబ్బాయిని అటాక్ చేయడానికి వస్తే అబ్బాయిని పంపించేసినాక ఈమెను గుర్తుపట్టి నువ్వు న్యాయవాదం చేయింది, నువ్వు కేసులు వేస్తే భయమా అనుకుంటే ఆమెపై కూడా అటాక్ చేసి ఆమె అద్దాలు పలిగినాయి, వాళ్ళ సెల్ ఫోన్స్ వలగొట్టిండ్రు. వాళ్ళ అందులో ఒక వ్యక్తి షర్ట్ ఇప్పి ఈమెతో నానా బూతులు మాట్లాడిండు. అడ్వకేట్ అని ఐడెంటిఫై చేసి ఈ నీచమైన దాడికి ఏదైతే వాళ్ళు పాల్పడే ధైర్యం చేసిండ్రో ఆ ధైర్యాన్ని మనం పోగొట్టాలా. అడ్వకేట్స్ అంటే సామాన్య వ్యక్తులు కాదు, వీ ప్రొటెక్ట్ లా and it is a sad thing that today we are needing protection and till today nobody is arrested. Till they are arrested, we are not going to stop this agitation. Thank you. నిజామాబాద్ బార్ అసోసియేషన్ వారు తరఫున మాట్లాడుతూ ఉన్నాను. 22వ తారీఖున బోధన్ బార్ సభ్యురాలైనటువంటి కళ్యాణిపై కొందరు అకారణంగా దాడి చేయడం జరిగింది. వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని వారికి కంప్లైంట్ ఇస్తే మరి పోలీసు వారు ఆ కంప్లైంట్ని మార్చి వారికి అనుకూలంగా రాసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ బార్ అసోసియేషన్ వారు రుద్రూరు పోలీస్ స్టేషన్లో ధర్నా కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి నిరసనగా బోధన్ బార్ అసోసియేషన్ వారు నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది. వారికి మద్దతుగా నిజామాబాద్ బార్ అసోసియేషన్, ఆర్మూర్ బార్ అసోసియేషన్, కామారెడ్డి బార్ అసోసియేషన్, పిచ్కుందా బార్ అసోసియేషన్, నిజామాబాద్లోని అడ్వకేట్స్ అందరూ వారికి మద్దతుగా ఈరోజు కోర్టు అబ్స్టైన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే వారు నేరస్తులు ఉన్నారో వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయవలసిందిగా మా అందరి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.